గాంధీ భవన్ వద్ద ఈ చేరికలకు సంబంధించి వెంకట్ గారు ఒక నిమిషం మనం చూద్దాం. గాంధీ భవన్ వద్ద చాలా ఆందోళన చేస్తున్నారు. మనం ఒకసారి చూద్దాం గాంధీ భవన్ విజువల్స్ ఒకసారి చూద్దాం. పీసీఆర్ గద్వాల నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దాదాపు ఆయన రేపు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అయితే చేరబోతున్న నేపథ్యంలో అక్కడ కృష్ణమోహన్ రెడ్డిపై ఓడిపోయిన సరిత తిరుపతయ్య, ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన ఆమె ఏం కాదు. ఆమె జడ్పీ చైర్మన్గా బీఆర్ఎస్ నుంచి ఉండి ఎన్నికల ముందు కృష్ణమోహన్ రెడ్డితో విభేదించి, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ, ఆయనతో విభేదించి కాంగ్రెస్ పార్టీలో టికెట్ తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి రావడాన్ని ఆమె వ్యతిరేకిస్తున్నారు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఇద్దరూ మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్నవారే. సరిత తిరుపతయ్య ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి వచ్చారు, ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి వస్తున్నారు. అయితే దానికే అక్కడ ఆందోళన చేస్తూ లంగలకు స్థానం లేదు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ డిమాండ్ చేయడం కొంచెం విచిత్రంగా కనిపిస్తుంది అక్కడ. అంటే కృష్ణమోహన్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్లోకి రావాలంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ఎవరు రాజీనామా చేయలేదు, కానీ గద్వాల మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ డిఫరెంట్గా కనిపిస్తుంది. వద్దురా బాబు, కృష్ణమోహన్ రెడ్డి రావద్దు అంటూ ప్లకార్డులు, ధర్నాలు, ఆందోళనలు. అయినా ఇలాంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరికలు జరుగుతున్నాయి? వెంకట్ గారు కంటిన్యూ అవుతున్నారు మనతో. వెంకట్ గారు, చూస్తున్నాం కదా మీ గాంధీ భవన్లో జరుగుతున్న ధర్నా. అది కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కృష్ణమోహన్ రెడ్డి రాజీనామా చేసి రావాలట, అది మీ కాంగ్రెస్ నేతల డిమాండ్. సరే, మా దాంట్లో ప్రజాస్వామ్యంలో మేము ప్రజాస్వామ్యం ఉండాలని కోరుకునేటోళ్ళం. సరే, అక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీలో ఉన్న కొంతమంది కార్యకర్తలకు కానీ వాళ్ళకి దానిపైన వారి కోపం ఉంటుంది. ఏదైతే సంబంధించి వారు చేరితే సరే దానికి వివిధ ఆస్పెక్ట్స్ ఉంటాయి. వాళ్ళు జాయిన్ అయితే రేపొద్దున స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి టికెట్లు వస్తాయి, అనేక అభిప్రాయాలు ఉంటాయి. కాకపోతే నికార్సుగా మనము పార్టీ పైన ఉన్నప్పుడు, మనం ఒక పార్టీలో ఉన్నప్పుడు నికార్సు, ఉదాహరణకి నేను హుజరాబాద్లో బై ఎలక్షన్స్ పోటీ చేసిన, జనరల్ ఎలక్షన్స్లో నాకు టికెట్ ఇవ్వలే, బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఒక వ్యక్తిని చేర్చుకోను. పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నా తప్ప నేను ఒక చోట కూడా దానిపైన కమెంట్ చేయలే, అది కరెక్ట్ కాదని నేను అనలే. పార్టీ వెళ్ళి ఆ నాయకుని గెలుపు కోసం కృషి చేయాలంటే ఇమీడియట్గా వెళ్ళి స్టేట్మెంట్ కూడా ఇచ్చి వచ్చిన క్యాండిడేట్ని గెలిపియాలని చెప్పి కూడా చెప్పినాను. అది కమిట్మెంట్. పార్టీ ఉన్నప్పుడు, పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు పార్టీ బాగు కోసం, ఏదైతే ప్రజలకు అందించాల్సిన మెరుగైన పరిపాలన కోసం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. అండ్ ఏదైతే కార్యకర్తలు ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో, ఇప్పుడు అక్కడ ధర్నా చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ మహేష్ కుమార్ గౌడ్ గారు కనబడుతున్నారు, దాంట్లో వారు మాట్లాడుతారు. సో వారిని సమన్వయం చేస్తారు. ఇప్పుడు మొన్న కూడా జీవన్ రెడ్డి గారు, సంజయ్ గారు జరిగినప్పుడు జీవన్ రెడ్డి గారు కొంచెం అసంతృప్తితో ఉండే, సో దాన్ని సమన్వయం చేశారు అధిష్టానం. దాని బాధ్యత అక్కడ ఫ్లెక్సీల గొడవ అవుతుంది. జీవన్ రెడ్డి ఫ్లెక్సీలను, సంజయ్ వర్గీయులు, సంజయ్ ఫ్లెక్సీలను నడుస్తూనే ఉంది గొడవ. ఏం సద్దుమనగలేదు. సమస్యను సద్దుమనగాలంటే ఒకటే రోజు అర్ధరాత్రి ఒక రాత్రిల సమస్య సద్దుమనగదు. క్రమక్రమాన కాలకాల సమస్యలు ఉన్నా, నేను అడుగుతుంది ఏంటంటే, ఇంత సమస్యలు ఉన్నా వాళ్ళు వద్దు రానే రావద్దు అంటున్నా ఎందుకు చేర్చుకుంటున్నారు? అక్కడ గ్రూపులను పెంచి పోషిస్తున్నట్లు కదా కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ గతంలో కూడా ఆ 12 మందిని చేర్చుకోవడం వల్లే మేము ఓడిపోయాం. వాళ్ళు 12 మందిలో ఇద్దరే గెలిచింది, 10 మంది ఓడిపోయారు. అంటే కళ్యాణ్, ఈ సిస్టమ్ మీరు అన్నట్టు నిజంగానే ఇండివిజువల్గా బల్మూరి వెంకట్ని మీరు అడిగితే, సరే దీన్ని అన్నిటికీ ఒక కొత్త చట్టం తీసుకొని వచ్చి ఎక్కడ కూడా ఫిరాయింపు లేకుండా కంప్లీట్గా చెక్ పెడితే ఇది ఆగుతుంది. ఆగే పరిస్థితి. కాకపోతే ఈ పరిస్థితి అట్లా లేదు. అంటే మనం ఏదో ఒకరిద్దరం అనుకొని నిర్ణయం తీసుకొని ఆపుదామంటే ఆపే పరిస్థితి లేదు. ఇంకోటి, ప్రజాస్వామ్యబద్ధంగా ఏది కూడా ఇప్పుడు నడవట్లేదు. అంటే నేనేమంటున్నా వెంకట్ గారు అంటే, ఈ చేరికలు మీ పార్టీకి మంచి అనుకుంటున్నారా? ఇది ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి ఆందోళనలు, ధర్నాలు, గొడవలు, గ్రూపులతో కాంగ్రెస్ పార్టీనే పుట్టి ముంచుతాయా? కాంగ్రెస్ పార్టీ నాయకునికి, ముఖ్యమంత్రి గారు కానీ రేపు కాబోయే పిసిసి అధ్యక్షుడు కానీ వారికి క్లారిటీ ఉండి ఎవడు కష్టపడ్డాడు, ఎవరికి ఏ పదవిని కేటాయించాలన్న స్పష్టత అధిష్టానానికి, రాష్ట్ర నాయకత్వానికి ఉంటే చేరికల వల్ల నష్టం ఏం జరగదు. ఎందుకంటే 26 తర్వాత డీలిమిటేషన్స్ కూడా అయితే సరే, ఆ రోజు ఉన్న ఏదైతే సంబంధించి పబ్లిక్ రిపోర్ట్ ప్రకారం కానీ లేదా ఒక్కసారి చూద్దాం గాంధీ భవన్ కాడ ఏం జరుగుతుంది అసలు. అక్కడ మా ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, ఏంటి గాంధీ భవన్ లో ఈ గందరగోళం ఏంటి? మొన్న జీవన్ రెడ్డి వ్యవహారం, జగిత్యాల్లో సంజయ్ చేర్చుకునే ముందు ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి రేపు జాయిన్ అయిపోతున్నారు. రేపు దాదాపు నాకున్న సమాచారం ప్రకారం కృష్ణమోహన్ రెడ్డి రేపు కాంగ్రెస్ లో చేరబోతున్న నేపథ్యంలో ఇప్పుడు కార్యకర్తలంతా వచ్చి ఆయన తీసుకోవద్దంటున్నారు. సరిత తిరుపతయ్య కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం జీవన్ రెడ్డి లాగా పనిచేసిన నాయకురాలు ఏం కాదు. ఎన్నికల ముందు టికెట్ కోసం వచ్చిన నాయకురాలే ఆమె. అక్కడ జడ్పీ చైర్మన్గా కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆమె జడ్పీ చైర్మన్గా ఉన్నారు. ఇద్దరు బీఆర్ఎస్లో ఉన్న గ్రూప్ తగాదాలతో బయటకు వచ్చారు కదా. ఎందుకు ఇంత హడావుడి ఎందుకు జరుగుతుంది? గద్వాలకు సంబంధించి 2-3 సార్లు సరిత తిరుపతయ్యతో రేవంత్ రెడ్డి స్వయంగా భేటీ అయి మాట్లాడారు. అయినా ఈ వాతావరణం ఎందుకుంది? దీనిపై కాంగ్రెస్ పార్టీ ఏమైనా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా ఎవరిపైనైనా? లేదంటే కృష్ణమోహన్ రెడ్డిని చేర్చుకోకుండా ఉండే అవకాశం ఉందా?
కళ్యాణ్, మనం ఇప్పుడు కాసేపటి క్రితం కూడా గాంధీ భవన్ వద్ద కూడా అంతా గద్వాల నుంచి అన్ని మండలాల నుంచి కూడా నేతలంతా రావడం జరిగింది. వాళ్ళతో కూడా మనం మాట్లాడాం. ప్రధానంగా వాళ్ళు చెప్తున్న అంశం ఏమైతుందంటే, గతంలో కృష్ణమోహన్ రెడ్డి మా పైన కూడా కేసులు పెట్టారు, మమ్మల్ని వేధింపులకు గురి చేశారు. ఆయన గతంలో కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవడం అని చెప్పేసి కూడా వాళ్ళు కరకటిగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ అంశానికి సంబంధించి కూడా మహేష్ కుమార్ గౌడ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జిగా ఉన్న గాంధీ భవన్కి సంబంధించి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. వారికి అందరూ కూడా ఏం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి వారి నుంచి ఒక వినతి పత్రం కూడా తీసుకొని ఇది సీఎం దృష్టికి తీసుకెళ్తామంటూ కూడా చెప్పారు. ఇది ఒక విధంగా మనం చూసినట్లయితే కనుక గతంలో కూడా గద్వాల్లో యాజ్ ఇట్ ఈస్గా మీరు అన్నట్టుగా కూడా సరితా తిరుపతయ్య పార్టీలో చేరేటప్పుడు కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఉండే. అప్పుడు కురువ విజయ్ కుమార్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇట్లే గాంధీ భవన్ మెట్ల పైన అంటే ప్రతాప్ అప్పుడు కురువ విజయ్ కుమార్ మీరు చెప్పినట్లు ఇదే రకమైన ఆందోళన చేశారు, చివరికి ఆయనే వెళ్ళిపోయి బీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు సరితా తిరుపతయ్య పరిస్థితి ఏంటి మరి? ఆమె వార్థం ఖచ్చితంగా పార్టీకి మేము లాయలిస్ట్గా ఉంటాం, పార్టీలో ఉంటాం, పార్టీ లైన్లోనే పనిచేస్తాం. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మేము ఖచ్చితంగా వాళ్ళు విశ్వసిస్తాం, రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తాం. కానీ కార్యకర్తలు మాత్రం మనోభావాలు పరిగణలోకి తీసుకోవాలి. ఆయన వల్ల చాలామంది ఇబ్బంది పడ్డామని చెప్తున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన రాక పట్ల కూడా కార్యకర్తలే ఇబ్బంది అంటే వాళ్ళే యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి కార్యకర్తల మనోభావం మేరకే నేను నడుచుకుంటానంటూ కూడా ఆమె చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ విషయానికి సంబంధించి మల్రవితో కానీ ఇవన్నీ కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఆమె నచ్చజెప్పే ప్రయత్నం చేశారు కానీ కార్యకర్తలు మాత్రం గతంలో ఆయనతో ఇబ్బందులకు గురయ్యాం కాబట్టి ఆయన చేరిక మాత్రం ఖచ్చితంగా వద్దు. నెక్స్ట్ ఫర్దర్గా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కూడా ఆయన నుంచి మాకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన రాకను మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. గత 10 ఏళ్ల కాలం పాటు ఆయన అధికార పార్టీలోనే ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ అధికార పార్టీలోకి మళ్ళీ రావడానికి ఆయన వస్తున్నాడు. ఆయన కొన్ని ఆయన ఇబ్బందులను అధిగమించడం కోసమే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. ప్రతాప్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే 10 ఏళ్ల నుంచి ఆయన అధికార పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారని చెప్తున్నారు. ఓకే, అక్కడ సంజయ్ కుమార్ ఆయన కూడా 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్లో ఉన్నారు, కాంగ్రెస్ క్యాంటీగానే ఉన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి ఎప్పటి నుంచో ఆయన టీడీపీ బీఆర్ఎస్లో ఉన్నారు తప్పితే కాంగ్రెస్లో ఎన్నరూ లేరు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆయన పనిచేశారు సుదీర్ఘకాలం. కడియం శ్రీహరి ఎప్పుడూ కాంగ్రెస్లో లేరు, ఆయన టీడీపీ బీఆర్ఎస్లోనే ఉన్నారు, ఆయన కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగానే ఉన్నారు. వీళ్ళందరినీ చేర్చుకున్నప్పుడు లేని అభ్యంతరం ఓన్లీ గద్వాల్లోనే ఎందుకు వస్తుంది? ఇది సహజంగా కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఎవరికి అనుకూలంగా అంటే ఎవరిని వాళ్ళ నిరసన వ్యక్తం చేసేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీలో ఆ స్కోప్ అయితే ఉంటుంది. మనం గతంలో చాలా వరకు కూడా చూసాం. టికెట్ల సందర్భంగా కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. టికెట్ రాని వారు కూడా ఏ విధంగా అయితే గాంధీ భవన్ వచ్చి కూడా నిరసనలు వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా మనం జగిత్యాలకు కూడా చూడొచ్చు. మనం నిన్న కాక మొన్న జరిగిన ఇష్యూ కూడా స్వయంగా మంత్రి పోయి కూడా సంధాయించినప్పుడు కూడా ఆయన మాత్రం సస్యమీర అన్నారు. తన ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తానని చెప్పారు. ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ నిరసన చెప్పే అగడానికి కూడా కాంగ్రెస్ పార్టీలో స్కోప్ ఉంటుంది, వారి పరిధిలోకి కూడా తీసుకోవడం. కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాత్రం ఒక మాట చెప్తున్న పరిస్థితి. మహేష్ కుమార్ గౌడ్ కూడా కాసేపటి క్రితం గద్వాల నేతలు కూడా ఒకే అంశాన్ని కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలనుకుంటున్నారా కాదనుకుంటున్నారా అంటూ కూడా వాళ్ళ అంశాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఆ అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగాలంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పదు కాబట్టి మీకు ఫర్దర్గా ఎలాంటి నష్టం జరగకుండా సరితా తిరుపతికే కానీ కార్యకర్తలకు ఎవరైతే ఉన్నారో వారికి నష్టం జరగకుండా చూసుకుంటామంటూ కూడా ప్రతాప్ ఇక్కడ సరితా తిరుపతితో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా భేటీ అయ్యారు, మాట్లాడారు, కన్విన్స్ చేశారు. అయినా వాతావరణం అలా కనిపించట్లేదు. ఇప్పుడు వచ్చిన నాయకులను మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలుగా చూడాలా లేకుంటే సరితా తిరుపతి వర్గీయులుగా చూడాలా వీళ్ళని? చాలా వరకు అయితే మొదటి నుంచి ఉన్నవారు వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. మరి మిగతా వాళ్ళంతా కూడా సరితా తిరుపతితో పాటు వచ్చిన పార్టీ నేతలు కూడా కొంతమంది ఉన్నారని కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఈ పరిస్థితి అయితే మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ కోసం దాదాపు మేము మొన్నటి ఎన్నికల్లో 87,000 ఓట్లు తీసుకురాగలిగాం. జస్ట్ అక్కడ బండ్ల రాజకీయం వల్లనే మేము పార్టీ ఓడిపోవడం జరిగింది కాబట్టి అక్కడ చిన్న జస్ట్ ఈ ఇష్యూ వల్లనే కాంగ్రెస్ పార్టీ ఓటమికి పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ ఫర్దర్గా ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగురుతుందంటూ కూడా ఇప్పుడు ఆందోళనకు దిగిన వాళ్ళు ఎవరైనా మాకు మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారా అక్కడ? డెఫినెట్గా చూద్దాం. మరి కొద్దిమంది మనం గాంధీ భవన్ లోపలికి వచ్చాం. కొంతమంది కూడా గద్వాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. గద్వాల నుంచి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గద్వాల ఏ మండలం నుంచి? గద్వాల మీరు మీ ఎమ్మెల్యే అంటే ఇప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని మీరు తీవ్రంగా ఎందుకోసం వ్యతిరేకిస్తామని? గతంలో 10 ఏళ్ళు అధికార పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని సజీవంగా సమాధి చేసినారు. అటువంటి పార్టీని ఇప్పుడిప్పుడే సరితమ్మ గారి ఆధ్వర్యంలో విజయ తీరాలకు తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ వచ్చి చేరితే కూడా మళ్ళీ కూడా దాన్ని సరితా తిరుపతయ్య కూడా మొన్ననే ఎన్నికల ముందే కాంగ్రెస్ లోకి వచ్చారు కదా, అడగండి. ఉన్న కార్యకర్తలకు అందరికీ న్యాయం జరగాలని. కానీ మీరు ఒక మాట చెప్తున్నారు, సరితా తిరుపతయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమైనట్టుగా. ఆమె కూడా జస్ట్ 1 మంత్ ముందు ఎన్నికల ముందు 1 మంత్ ముందే పార్టీలోకి రావడం జరిగింది. ఆమె పార్టీలోకి వచ్చిన సందర్భంగా కూడా వీరంతా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇట్లే గాంధీ భవన్ మెట్ల పైన ఆందోళన చేశారు. ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు కొంతమంది మాత్రం చేసి ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం మంది కూడా ఒక బీసీ మహిళ
బీసీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే మహాసముద్రం. ఆ మహాసముద్రంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్లోనే బలోపేతమైనారు, కాంగ్రెస్ నుంచే బాగుపడినారు. అటువంటి కాంగ్రెస్ పార్టీలో ఈమె వల్ల, విద్యావంతులైనటువంటి బీసీ నాయకురాల వల్ల పార్టీ ఎంతో బలపడుతుంది. మీరు చెప్తున్నట్టుగానే ఇప్పుడు బీసీ మహిళ వచ్చింది, ఆమె గెలుపు అవకాశాలు ఉంటాయని పార్టీలోకి తీసుకున్నప్పుడు టికెట్ ఇచ్చారని చెప్తున్నారు. మళ్ళీ సేమ్ ఇప్పుడు కూడా గెలిచిన ఎమ్మెల్యే కాబట్టి ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే కనుక ఎమ్మెల్యేని పార్టీలోకి చేర్చుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. ఎమ్మెల్యే వచ్చి పార్టీ సుస్థిరం చేసేదంటూ ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ బంగ్లా అనేటువంటి 2 కుటుంబాలు 75 సంవత్సరాల నుంచి గద్వాల రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాయి. వాళ్ళు ఇక్కడైనా మొన్ననే జరిగినటువంటి ఎలక్షన్ల లోపల కుండ మార్పిడి చేసుకున్నట్టు అత్తాలుడు ఏకమై ఒకరు పోటీ చేసి ఒకరు పోటీ చేయకుండా నిలబడి వాళ్ళు ఓట్లు మార్చుకొని ఒకసారేమో బీఆర్ఎస్ కేసుకుంటారు, మళ్ళీసారేమో బీజేపీ కేసుకుంటారు. రైట్, ఇది మొత్తం మీద గద్వాల నుంచి వచ్చిన కార్యకర్తలు మాత్రం వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 పాటు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకునే లేదు. థ్యాంక్ యూ ప్రతాప్. వెంకట్ గారు, చూసాం కదా గాంధీ భవన్లో జరుగుతున్న గొడవ. అంటే మొదటి నుంచి వాళ్ళకి వ్యతిరేకంగా మేము ఫైట్ చేసాం, ఇప్పుడు ఎలా చేర్చుకుంటున్నారు అనేది. అంటే ఈ నిరసనలతో ఏమైనా చేరికలు ఆగుతాయా, బ్రేకులు పడతాయా? కళ్యాణ్ ఒకటి నేను ఇంతకుముందు కూడా చెప్పిన చాలా స్పష్టంగా, సరే ఒకరు చేరినప్పుడు వ్యక్తిగతంగా ఒకరికి ఇబ్బంది జరిగినప్పుడు తప్పనిసరిగా దానిపైన మాట్లాడతారు. ఇప్పుడు సరితా తిరుపతి గారు మాట్లాడినప్పుడు కూడా అదే గద్వాలకి వెళ్ళి మా ఎన్ఎస్వై జిల్లా అధ్యక్షుడు ఎలక్షన్స్ టైంలో విజయ్ యూత్ కాంగ్రెస్లో ఉండి, దాని తర్వాత మా ఎన్ఎస్వై జిల్లా అధ్యక్షుడు కూడా వెంకటేశ్వర ఉండి, ఆయన కూడా కోఆర్డినేషన్ ఇబ్బంది, ఆయన సొంత ఊరిలో తినతోట ఒక వ్యక్తి చేరినప్పుడు ప్రాబ్లం అయింది. కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్ అయితే ఇక నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మీకు ఎగ్జాంపుల్ నేను కూర్చొని చెప్తున్నా. సరే తర్వాత నాకు ఎమ్మెల్సీ వచ్చిందా తర్వాత పక్కన పెడితే, ఎమ్మెల్సీ రాకముందు నేను ఎలక్షన్స్లో పోటీ చేయకుండా 9 సంవత్సరాలు కష్టపడి పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి ఒక సింగిల్ స్టేట్మెంట్ ఇవ్వకుండా టికెట్ రాకపోయినా నేను పనిచేసినాను. నేను గతంలో పెద్దపల్లి అడిగినాను, తర్వాత హుజరాబాద్ షిఫ్ట్ చేసి హుజరాబాద్కి కంటెస్ట్ చేసి వర్క్ చేయమన్నారు, మెంబర్షిప్ చేసినారు, 2 సంవత్సరాలు తిరిగిన తర్వాత ఆఖరి నిమిషంలో లేదు నువ్వు స్టేట్ అంతా తిరగాలి, టికెట్ వద్దన్నారు. అది పార్టీ నిర్ణయం. మీకు అదే కళ్యాణ్ అన్న, నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఏదైనా సమస్య ఉంటే అంతర్గతంగా 4 గోడల మధ్యలో పార్టీలో ఉన్న వ్యక్తులతో ఏదో మాట్లాడవచ్చు. ఇప్పుడు ఉన్నట్టు వారు సంబంధించి వారి యొక్క ధర్నా, వారి యొక్క ప్రదర్శన వారు తెలియజేశారు. అండ్ పార్టీ బాధ్యత కూడా అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, అక్కడ ఉన్న పెద్దలు కానీ, ఆ జిల్లాలో ఉన్న పెద్దలు కానీ అందరూ కూడా కూర్చొని వీళ్ళని సమన్వయం చేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా 100% పార్టీ ఆ రకంగా పనిచేస్తుంది. ఇంకోటి వారు చేరతారా అని వారి చేరిక తర్వాత స్పష్టత వస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్ గారు. థ్యాంక్ యూ. మొత్తానికి ఈ ఆపరేషన్ విలీనం దిశగా కాంగ్రెస్ అగ్రెసివ్గా ముందుకు పోతుంటే ఇలాంటి హడిల్స్ మాత్రం వస్తున్నాయి. మొన్న జగిత్యాల్లో, ఈరోజు గద్వాల్లో కూడా ఇలాంటి ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి. చూడాలి ఈ అన్నింటినీ ఎలా సెటిలైట్ చేస్తారు. పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి 2 కూడా రేవంత్ రెడ్డి గారే. అది ఆయన సొంత జిల్లా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా, ఆయన సొంత జిల్లాలో జరుగుతున్న ఈ గొడవను ఎలా సద్దుమణిగేలా చేస్తారో అనేది మనం వేచి చూడాలి. ఇది లంచ్ అవర్ డిబేట్.